ఇక ఏడిపిస్తున్న ఎర్ర బంగారం, నిండిన కోల్డ్ స్టోరేజ్లు, ఎగుమతి లేదంటూ ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు, కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం. ఇప్పుడు మాట్లాడు బండి సంజయ్ ఆయన ఏడవనుకున్నాడు ఏందో తెలియదు కానీ నిన్నట్రాక రైతు దీక్ష అని చేసింది కదా. ఇంకో రైతులకు సంబంధించిన వార్త మాట్లాడుకుందాం. ఏడిపిస్తున్న ఎర్ర బంగారం, దీనికోసం నువ్వేం చెప్తావు బండి సంజయ్ అని చెప్పాలి. బండి సంజయ్ అన్న నువ్వు సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకనంటే నీకు రైతుల మీద బాగా ప్రేమ ఉండి రైతులందరినీ ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని దీక్ష చేస్తున్నావు కదా. రేపు మళ్ళీ నువ్వు ఏంది ర్యాలీలు ధర్నాలు మొత్తం నియోజకవర్గాల వారికి అందరు రోడ్ల మీదకి వచ్చి బీజేపీ కండవాలు వేసుకొని బీజేపీ కండవాలు పక్కన పెట్టి రేపు ఒకరోజు పచ్చ జెండాలు వేసుకొని మళ్ళీ మీకు ఇష్టం లేకున్నా కూడా పచ్చ జెండాలే. నీకు మొన్న క్రికెట్లో పచ్చ జెండా పచ్చ కలర్ ఉన్నటువంటి టీం ఓడిపోతే అయ్యో పచ్చ టీంను ఓడిపించింది మా కాషాయ టీం అని చెప్పేసి వార్త రాసుకున్నావు కదా, ట్విట్టర్లో పోస్ట్ పెట్టుకున్నావు కదా. ఆ కాషాయము గెలిచినటువంటి కాషాయం మీకు మీ మంచి పెద్దవానిషి అయినటువంటి డిఎంకే పార్టీకి సంబంధించిన విషయం తెలియదా? అది ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి నాయకులు దాన్ని తెలియక ఏదో పోస్ట్ చేసిన పాపం. కాషాయం అనగానే నాదే అనుకుంటే ఆ కాషాయాన్ని కొనుక్కున్నది మరి నల్ల సూర్యుడు అయినటువంటి పెరియార్ వారసులు అనే విషయం నీకు తెలియదా? ఏం మాట్లాడుతావు తెలియదు. ఈరోజు రైతుల మీద బాగా ప్రేమ చూపిస్తున్న బండి సంజయ్ అన్న ఇంకో ఇది మరి మిర్చి రైతులటువంటి పోరాటం. నువ్వేం చెప్తాను దీనికి సంబంధించిన విషయంలో? ఇప్పుడు కేంద్రం మెడలు వంచి మిర్చి రైతులకు న్యాయం చేస్తావా చెయ్యవా? మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తావా కల్పియవా? మిర్చి రైతుల మీద మీ యొక్క స్టాండ్ ఏంది అనే దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ఉన్నదా? మాట్లాడేటువంటి సత్తా ఉన్నదా? లేదు. ఏమనంటే రైతులకు అని చెప్పేసి ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఏచ్చడు అంటాడు మళ్ళీ అవసరం అయితే. ఏంది ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయంలో ఎగుమతి లేదు అంటూ ధరలు తగ్గిస్తున్నారంట. ధరలు తగ్గించే పరిస్థితి ఏంది? కేంద్ర విధానంతో రైతులకు నష్టాలు. ఆసియా ఖండంలోని అతిపెద్ద రెండవ మార్కెట్ అయినటువంటి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో కలకలలాడుతున్న ధరలు మాత్రం లేకపోవడంతో రైతులు కంటనీరు పెడుతున్నారు. 6 కాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు ఆరంభం నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రెట్టింపైన పంట విక్రయిస్తే అందులో సగం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతి విధానంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రం వైఖరి పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. మార్కెట్లో మిరప ఎగుమతి లేకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు. మరి వరంగల్ మార్కెట్కు భారీగా మిర్చి రాక తగ్గిన ధరలు. వరంగల్ ఇనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కాకుండా ఆదిలాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల, చెన్నూరు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడి పెరిగినా కూడా ధరలు మాత్రం చాలా తగ్గాయి. గతేడాది జనవరి నెలలో 53,025 క్వింటాన్ల అంటే 132,564 బ్యాగ్స్ మిర్చి రాగా గరిష్ట ధర 81,000 పలికింది. ఈ ఏడాది జనవరిలో 124,123 క్వింటాన్లు అంటే 3,07,000 బ్యాగులు రాగా ధర మాత్రం 24,000 మాత్రమే పలుకుతుంది అన్న బండి సంజయ్ అన్న ఇను. పోయిన ఏడాది 81,000 ఉన్నటువంటి మిర్చి ధర ఈసారి 24,000 ఉన్నది. మరి 81,000కు 24,000కు తేడా ఎంత? ఆ తేడాకు బాధ్యత ఎవడు వహించాలి? మీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది వీళ్ళ కోసం అనేది ఇప్పుడు మాట్లాడు. నీకు రైతుల మీద ప్రేమ, రైతులను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ధర్నాలు, రైతుల పేరుతో రాస్తారోకోలు, రైతుల పేరుతో 4 ఓట్లు సంపాదించుకోవడము. కేసీఆర్ కదా రైతుల్ని అందరినీ రైతు బంధు అన్నట్టుగా మాట్లాడి రైతులందరినీ ఏకం చేసిందంటే ఊళ్ళలో రైతులందరూ రైతుల భార్యలు రైతుల కుటుంబాల నుండి ఈరోజు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం ఎట్లా చేసిండో నువ్వు అట్లా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు. నీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుంది, నీకు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. మొత్తానికైతే కరీంనగర్ అడ్డ మీద బండి సంజయ్ గెలవడం కోసం ఎన్ని కుట్రలు అయినా అన్ని కుట్రలు చేస్తున్నారు మీరు. కానీ రైతుల మీద ప్రేమ అన్నావు కదా, నిన్న నువ్వు రైతుల కోసం దీక్ష చేసినావు కదా, ఆ రైతుల దీక్ష కోసం ఇప్పుడు వీళ్ళ కోసం రైతుల కోసం నువ్వేం చెప్తావు? ఏనుమామల మార్కెట్కు నీ పక్క నియోజకవర్గం, నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ, నీ పక్కనే ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏనుమామల మార్కెట్ ఉంది. నువ్వు కరెక్ట్గా కరీంనగర్ నుండి బండి కొడితే గంట సేపట్ల నీ ఎంపీ ఫార్చునర్ వెహికల్ గంట సేపట్లో వరంగల్ ఏనుమామల మార్కెట్ దగ్గర ఉంటుంది. నీ ఇంటి నుండి మార్కెట్కు 1 గంట జర్నీ. ఆ గంట సేపట్లో వచ్చిపోవడానికి నీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? మాట్లాడు. ఈ విషయం మీద మాట్లాడి చలో 81,000 పోయిన సంవత్సరం ఉన్నది, ఈసారి 24,000 ఎందుకు ఉన్నది? కనీసం తగ్గితో 5,000 తగ్గాలి, 10,000 తగ్గాలి, 20,000 తగ్గాలి, 30,000 తగ్గాలి, 50,000 అని ఇవ్వాలి కదా. పోయి మొత్తం 50,000 తగ్గించి 55,000 తగ్గించి 24,000 రూపాయలకి ఈరోజు అంటే 55,000 తగ్గింది మిర్చి ధర. 81,000 నుండి 56,000 తగ్గి ఈరోజు 24,000కు పడిపోయింది అని అంటే ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు మిర్చి రైతులది. మరి ఈ విషయం మీద మాట్లాడవు, ఈ విషయం మీద నీ పోరాటం ఉండదా? ఈ విషయం మీద నీకు నోరు లేదా?
ఈ విషయాన్ని కళ్ళకు కనబడతలేదా? బండి సంజయ్ అన్న సమాధానం చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త కాబట్టి నేను ఇంతగానో నిలదీస్తున్నా. నీ పార్టీ మొత్తం దేశ ప్రజల కోసం ఏమేమి చేస్తుంది, మాది మొత్తం దేశభక్తి ఛానల్ అన్నట్టుగా దేశభక్తి సంఘం అని చెప్పేసి భారత్ మతాకి జై అంటావు కదా. మరి ఇంకో ఇక్కడ అదే భారత మాతలో కష్టించి పండించి తీసుకొచ్చిన పంట ఆ తల్లులు మిరప తోటల్లో కారాన్ని మిరపను కనీసం కంట్లో ఏదైనా నలుసుబడ్డా కూడా తీసుకున్న పరిస్థితి లేకుండా కూడా ఎండలో ఎండిపోతూ ఆ మిర్చి ఘాటికి మొత్తం ఒళ్ళంతా పొక్కులు వస్తున్నా కూడా ఈరోజు మిర్చి పంటను పండించి ఆ పంట తీసుకొచ్చి ఈరోజు మార్కెట్కి వచ్చేది ఉంటే 81,000 పలకాల్సిన ధర 24,000 పలుకుతుంది. మరి ఆ భరతమాతలకు కష్టపడేటువంటి కష్టానికి కూడా ఫలితం లేకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. దాన్ని నువ్వేం సమాధానం చెప్తావు? రైతుల మీద ప్రేమ చూపించేటువంటి మీరు ఈరోజు అక్కడ ఢిల్లీలోనేమో రైతుల్ని చంపుతూ ఉంటారు, ఇక్కడనేమో కనీసం ధర లేకుండా ఇక్కడ రైతుల్ని చంపుతూ ఉంటారు. మరి ఈ రైతులందరికీ ఎవరు బాధ్యత వహించాలి? మరి రైతుల్ని చంపే పార్టీయా బీజేపీ పార్టీ, రైతులకి గిట్టుబాటు ధర కల్పించే పార్టీయా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ మీద ఉంది. బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకుండా రేపు పొద్దుగాల మళ్ళా కనుక రోడ్ల మీద కనబడితే మాత్రం ఈ మిర్చితో కొట్టండి అవసరమైతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిర్చి రైతులకు మీరు ఇచ్చేటువంటి న్యాయం ఏంది, మీరు చేసేటువంటి న్యాయం ఏంది అనే దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నోరు తెరవకపోతే మాత్రం రానున్న రోజుల్లో క్లియర్గా ఈ బండి సంజయ్ అనే వ్యక్తి కేవలం రాజకీయం కోసం తప్ప ఎట్టి పరిస్థితుల్లో రైతుల మీద ప్రేమ లేదు, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆయన చేసింది ఏమీ లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.